వెల్కమ్ టు మహా న్యూస్. మాటా కన్వెన్షన్ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. సో రెండో రోజు కార్యక్రమంలో భాగంగా సీతారాముల వారి కళ్యాణం తోటి ఈ కార్యక్రమం స్టార్ట్ అయిందండి. ప్రొసెషన్ తోటి చాలా వైభవంగా ఆ రాముల వారి విగ్రహాలను తీసుకువచ్చేసి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి ఆ తర్వాత పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి సో భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను అందజేస్తున్నారు. సో మాటా కన్వెన్షన్ ఇంత సక్సెస్ జరుగుతుంది అంటే సో దీని వెనుక మాటా టీమ్ కృషి ఎంతగానో ఉంది. నాతో పాటు ప్రస్తుతం మాటా ప్రెసిడెంట్ ఉన్నారండి కిరణ్ కుమార్ దుద్దా గారు. సో ఈ కన్వెన్షన్ ని ఇంత సక్సెస్ఫుల్ గా నిర్వహించడం వెనుక సో మాటా టీం యొక్క కృషి ఏ విధంగా ఉంది, అలాగే సీతారాముల వారి కళ్యాణాన్ని నిర్వహించిన వెంటనే మనతో మాట్లాడుతున్నారు. రాముల వారి బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత వారి అనుభూతి ఏ విధంగా ఉంది, వారి మాటల్లో తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది? అది మాటల్లో చెప్పలేని ఆనందం అండి. మేము అహోరాత్రులు కష్టపడి ఈ యొక్క భద్రాద్రి సీతారాముల కళ్యాణాన్ని జరిపించాలని ఎంతో మంచి ఉద్దేశంతో తీసుకొచ్చాము. ఈ మొట్టమొదటిసారిగా ఈ యొక్క అశ్వమేధ యాగం ఎలాగైతే వేరే వేరే రాజ్యాలకు వెళ్ళి వస్తుందో అలాగా మా సీతారాముల వారిని అట్లాంటా, సన్ అంటోనియా, డల్లాస్, తర్వాత ట్యాంపాకు పంపించి లాస్ట్కి తీసుకొచ్చి మనం ఇక్కడ ఫిలడెల్ఫియాలో మనం గ్రాండ్ ఫినాలే లాగా చేశాము. అదే ఇక్కడ మనం చేసింది పట్టాభిషేకంతో కళ్యాణంతో పాటు పట్టాభిషేకం కూడా జరుపుకున్నామండి. ఈ యొక్క 4 నుంచి 5 గంటల వ్యవధిలో ఎంతో మంది భక్తులు పారాయణంతో వచ్చి వాళ్ళ ఎంచక్క కూర్చొని యొక్క మంచి కనుల విందుగా ఉన్న మంచి పండుగలాగా ఉంది. ఆ ఒక్క కళ్యాణాన్ని చూసిన తర్వాత దాంట్లో అన్ని ఘట్టాలని ప్రాపర్ అంటే ట్రెడిషన్ సాంప్రదాయబద్ధంగా మన భద్రాచలం నుంచి వచ్చిన అర్చకులు ఎంచక్క చేశారండి. మన విగ్రహాలు కూడా మన భద్రాచలం నుంచి వచ్చాయి. మనకు ఎంతో ఆనందంగా ఉంది. దీని వెంకతల శిరీష గుండపనేని గారు మా స్పిరిచువల్ డైరెక్టర్ అండ్ మెంబర్షిప్ డైరెక్టర్, అలాగే నగేష్ చిల్కపాటి గారు అక్కడ నుంచి భద్రాద్రి నుంచి మనకు విగ్రహాలు రావడము, అర్చకులు రావడము, ఈవోగాలు రావడము ఇవన్నీ కూడా ఆయన ద్వారానే వచ్చాయండి. మనకు ఈ యొక్క కార్యక్రమం ఎంత సక్సెస్ఫుల్ గా అవడానికి ముఖ్య కారణం ఆ భద్రాద్రిలో ఉన్న ఆఫీస్లో ఆ ఈవో ఆఫీస్లో వాళ్ళందరూ కూడా అండి. సో ఇక్కడ మనం చూసుకుంటే దాదాపుగా 1000 మందికి పైగా భక్తులు వచ్చి మనం ఇంతకుముందు మన స్వాతి గారు చెప్పినట్టుగా ఎంచక్క ఆల్మోస్ట్ ఒక 400 మందితోటి ప్రొసెషన్ చేసామని శోభయాత్ర చేసి ఆ శోభయాత్రలో సప్తతాళ భజనతోటి మంచిగా అది చేసుకున్న తర్వాత రామాచారి గారి పిల్లల చేతిగా ఎంచక్క మంచి సంగీత కార్యక్రమాలు పెట్టుకొని ఆ యొక్క భద్రాద్రి కళ్యాణాన్ని పూర్తి చేసుకున్నాం. అలాగే పట్టాభిషేకం కూడా పూర్తి చేస్తున్నామండి. ఈ యొక్క అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మాటా కార్యవర్గం, అలాగే మా వాలంటీర్లు, మా కోఆర్డినేటర్లు, మా ఈసీ, ముఖ్యంగా శ్రీనివాస్ గణగోని గారు, అలాగే ప్రదీప్ సామల గారు, జితేందర్ గారు, వాళ్ళు ఫౌండర్స్ అండ్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్స్, వారి సహకారాలు అలాగే వారి ఆలోచనలు, వాళ్ళ ఐడియాస్ అన్ని కూడా ముందు పెట్టి మా యొక్క కార్యక్రమం విజయవంతం చేశాము. నా ఈసీ టీంకి, నా బ్యూరో డైరెక్టరీ, అలాగే 100 అడ్వైజర్స్ అందరూ మా కమిటీస్ అందరూ కూడా థ్యాంక్ యూ ధన్యవాదాలండి. రైట్. మాట ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా సేవా, సంస్కృతి, సమానత్వం వారి ట్యాగ్ లైన్. సంస్కృతికి సంబంధించి ఫ్యూచర్ జనరేషన్స్ కి మన సంస్కృతి గురించి తెలియజెప్పే కార్యక్రమాల్లో భాగంగా సీతారాముల వారి కళ్యాణాన్ని చాలా వైభవంగా వారి కన్వెన్షన్ లో నిర్వహించుకోవడం జరిగింది. సో మామూలుగానే ఎంతో ఎనర్జెటిక్ గా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మాట రాముల వారి కళ్యాణం తర్వాత ఇంకాస్త ఎనర్జీ తోడై మరిన్ని కార్యక్రమాలను నిర్వహించబోతుంది అని చెబుతున్నారు. సో అందరూ రెడీగా ఉండండి. సో ఇంకా మెయిన్ ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది. మెయిన్ ఈవెంట్ లో కూడా మరిన్ని కార్యక్రమాలతో వారు మన ముందుకు రాబోతున్నారు. అంతేకాకుండా అండి, మన సేవలో సంతృప్తి, మన సంస్కృతిలో బాధ్యత, అలాగనే సమానత్వంలో ఐక్యత. ఇప్పుడు బాధ్యత తీర్చుకున్నాం మనము. మన యొక్క ఈ సీతారామ కళ్యాణం చేసి మనకి ఇక్కడ వలస వచ్చిన అందరూ తెలుగు బిడ్డలకు అందరికీ కూడా ఇది మన ట్రెడిషన్, ఇది మన సాంప్రదాయం చూపించాము. జై తెలుగు, జై మాట. థ్యాంక్ యూ.